పాకిస్తాన్పై ఇండియా దాడులు చేసింది. అనేక ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఇండియా పాక్ వార్ వేళ సోషల్ మీడియాలో ఆమె ట్రెండింగ్లో ఉంటున్నారు. ఆమె మరణించి 4 దశాబ్దాలు గడిచింది. అయినప్పటికీ ట్రెండింగ్లో మాత్రం టాపర్గా నిలుస్తున్నారు. నెట్టింట్లో ఆమె వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ ట్రెండింగ్. 1971లో ఇందిరాగాంధీ స్పీచెస్ వైరల్. నెట్టింట్లో ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. ఐరన్ లేడీ గురించి చర్చిస్తున్న నెటిజన్లు. ఉన్నట్టుండి ఆమె రైజింగ్ లోకి వచ్చారు. గతంలో నిందలు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమె మరెవరో కాదు, ఐరన్ లేడీ ఇందిరాగాంధీ. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వారు సైతం కాళీమాతతో పోల్చారు. సోషల్ మీడియాలో గడిచిన 2 రోజులుగా ట్రెండింగ్ లో ఉన్న లేడీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ. ఆపరేషన్ సింధూర్ మొదలైన మొదటి రోజు 2 ఆర్మీ అధికారులు ట్రెండ్ అయ్యారు. ఒక్కసారిగా పాక్ భారత్ మధ్య కాల్పుల విరమణ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారో లేదో మరుక్షణమే ఇందిరాగాంధీ వీడియోస్, ఇందిరాగాంధీ స్పీచెస్, అప్పుడు యుద్ధం జరిగే ప్రాంతాల్లో ఇందిరాగాంధీ తిరిగిన ఫోటోస్ హల్చల్ చేశాయి. ఇప్పుడు దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలి అంటూ కొందరు వీడియోస్ వైరల్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో ఇందిరాగాంధీ ట్రెండ్ అయ్యారు. సహజంగా ఇప్పుడున్న కొన్ని రాజకీయ పార్టీలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అణచివేయాలంటే మోదీతోనే సాధ్యం అనే హైప్ ఇచ్చారు. అయితే యుద్ధం మొదలయ్యాక దేశంలో చాలా మంది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ని కలిపేసుకుంటారు. అప్పటి వరకు యుద్ధం ఆగదు, మోదీ ఆపరు అనే అభిప్రాయానికి వచ్చారు. సడన్ గా కాల్పుల విరమణ ప్రకటించడంతో పాటు ఆ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేయడంపై దుమారం మొదలైంది. 1971 యుద్ధం సమయంలో అమెరికా హెచ్చరికలు కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్ పై ఇందిరాగాంధీ యుద్ధం చేశారని అప్పటి ఇందిరాగాంధీ వీడియోస్ పోస్ట్ చేశారు. ఇక కాంగ్రెస్ అగ్రనాయకులు కూడా అదే తరహాలో ఫాలో అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఐరన్ లేడీ ఇందిరా అంటూ పోస్టులు పెట్టారు. సహజంగా బీజేపీ ప్రభుత్వం ఉంటే పాకిస్తాన్ అంతు చూస్తుంది అనే ఫీలింగ్, అందులో మోదీ ఊరుకుంటాడా అనే టాక్. అలాంటి సందర్భంలో కాల్పుల విరమణ ప్రకటన రావడంతో ఆనాటి ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు తెరపైకొచ్చింది.